వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి కర్ణం సుబ్రహ్మణ్యం. పతంజలికి జీఎస్టీ షోకాజ్ నోటీసులు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే స్వచ్ఛంద సంస్థల లక్ష్యం. ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్. కూటమి మేనిఫెస్టో విడుదల. ఎగ్ ఫ్రీజింగ్ తో తల్లి కానున్న హీరోయిన్ మెహ్రీన్. కల్కి నుంచి మరో సర్ప్రైజ్ వస్తుంది. ఇతరుల మంచి పనులను శరద్ పవార్ చెడగొడతాడు మోదీ. మెగా డిఎస్సీపై తొలి సంతకం చంద్రబాబు. ఓలా క్యాబ్ సీఈఓ రాజీనామా. శివసేనకు మాజీ మంత్రి సురేష్ నవాల్ రాజీనామా. రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రౌతులపూడి మండలం సార్లంక దబాది గ్రామాల్లో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి కర్ణం సుబ్రహ్మణ్యం పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. యోగా గురువు బాబా రామ్దేవ్ ఆయుర్వేదిక్ సంస్థ పతంజలి ఫుడ్స్ కి జీఎస్టీ అధికారులు షోకాస్ నోటీసు పంపించారు. 27.46 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు పేరుకుపోయాయని అందులో పేర్కొన్నారు. దానిపై పెనాల్టీ ఎందుకు వసూలు చేయకూడదు వివరించాలని కంపెనీ ప్రశ్నించారు. కాగా ఇటీవల ఆ కంపెనీ తప్పుడు ప్రకటనలు చేస్తుందని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సదరు సంస్థ బహిరంగ క్షమాపణ చెప్పింది. ఎర్రగొండపాలెం మండలం పరిధిలో 3 ప్రాంతాల్లో ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో స్నేహ సంచలన పథకంలో భాగంగా హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో గోలవిడిపిలో, ఇందిరానగర్ లో, కొత్తపల్లిలో విజయవంతంగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ క్యాంపుల్లో హైదరాబాద్ నుంచి వచ్చిన స్నేహ సంచారిణి బృందం ప్రజలకు బీపీ, షుగర్, లివర్, హార్ట్, కిడ్నీ టెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ టీం లీడర్ సుభాకర్ మాట్లాడుతూ ఈ టెస్టు వల్ల మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చని, వాటి ద్వారా మన ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చని, ఈ టెస్టుల ద్వారా మన అవయవాల్లో ఏమైనా మార్పు ఉంటే సంబంధిత ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ కాజా ఆశ, వర్కర్ కాసమ్మ, కృష్ణవేణి, నిరీక్షణ ప్రీతి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నా పేరు పి తిరుమలయ్య. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ లో ఓడబ్ల్యూ పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఎర్రగొండపాలెం మండలం గోలవిడిపిలో ముత్తూట్ ఫైనాన్స్ మరియు ఎం జార్జి గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపుగా 100 మంది పేషెంట్లు రావడం జరిగింది. వారికి బీపీ, షుగరు, లివరు, హార్ట్, కిడ్నీల పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఈ హెల్త్ ప్రోగ్రామ్ అనేది గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకోవడం జరుగుతూ ఉంది. అయితే మేము మా ఎన్జిఓ తరఫున మా టీం మొత్తం కలిసి నిన్న మొన్న 3 రోజుల నుంచి ప్రచారం చేసి అందరిని రప్పించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి మంగళవారం మేనిఫెస్టో ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత ఇసుక, 300 రూపాయల నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయల తదితర హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. హీరోయిన్ మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నట్లు వెల్లడించారు. 2 ఏళ్ల నుంచి ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ పూర్తయింది. ఈ విషయం అందరికీ చెప్పాలా వద్దని ఆలోచించా, కానీ కొంతమంది మహిళల కోసం ఈ విషయం బహిర్గతం చేస్తున్నారని చెప్పారు. కాగా ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆరోగ్యకరమైన అండాలను భద్రపరుచుకుని కావలసినప్పుడు పిల్లలను కనొచ్చు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకా దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. వరుస అప్డేట్స్ తో కల్కి 2898 ఏడి సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. ఇటీవల అశ్వత్థామ పరిచయ వీడియో మూవీ రిలీజ్ డేట్ వెల్లడించగా తాజాగా మరో సర్ప్రైజ్ ఉందంటూ ప్రకటించారు. డార్లింగ్స్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ వేచి ఉండండి వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. దీనిపై క్లారిటీ ఇవ్వొచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై పీఎం మోదీ తీవ్ర విమర్శలు చేశారు. షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఓ ఆత్మ సంచరిస్తుంది, దానికి విజయం దక్కకపోతే ఇతరులు చేసిన మంచిని కూడా చెడగొడుతుంది. 45 ఏళ్లుగా స్వలాభం కోసం రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ అగ్రనాయకుల కారణంగానే రాష్ట్రంలో చాలా మంది సీఎంలు పూర్తి పదవీ కాలను కొనసాగించలేకపోతున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువత కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్కిల్ సర్వే నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా క్యాబ్ సీఈఓ బాధ్యతలు చేపట్టిన 4 నెలలకే హేమంత్ బక్షి తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు సంస్థలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు లేదా 10% మంది ఉద్యోగులను తొలగించినట్లుగా సమాచారం. కంపెనీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కి వెళ్తున్నందున కంపెనీ బుష్ వైపు అడుగులు వేస్తుంది. ఐపీఓ కోసం వచ్చే 2-3 నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఒత్తిడికి షిండే తలొగ్గారని ఆరోపిస్తూ శివసేనకు చెందిన కీలక నేత రాష్ట్ర మాజీ మంత్రి సురేష్ నవాలే పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 25నే శివసేనకు రాజీనామా చేసినట్లు ఇవాళ తెలిపారు. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. బీడ్ లోక్సభ స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి సోనా వానేకి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కార్యదర్శి కర్ణం సుబ్రహ్మణ్యం. పతంజలికి జీఎస్టీ షోకాజ్ నోటీసులు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే స్వచ్ఛంద సంస్థల లక్ష్యం. ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్. కూటమి మేనిఫెస్టో విడుదల. ఎగ్ ఫ్రీజింగ్ తో తల్లి కానున్న హీరోయిన్ మెహ్రీన్. కల్కి నుంచి మరో సర్ప్రైజ్ వస్తుంది. ఇతరుల మంచి పనులను శరద్ పవార్ చెడగొడతాడు మోదీ. మెగా డిఎస్సీపై తొలి సంతకం చంద్రబాబు. ఓలా క్యాబ్ సీఈఓ రాజీనామా. శివసేనకు మాజీ మంత్రి సురేష్ నవాలే రాజీనామా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.